मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। तेलंगाना में 17 लोकसभा सीटों के लिए पोलिंग जारी है। अब तक कई अहम शख्सियात ने अपने वोट के हक से इस्तेफादा कर चुके हैं, जिनमें काबिल जिक्र बीजेपी पार्लिमानी उम्मीदवार डी अरविंद, अर्बन एमएलए धनपाल सूर्य नारायण, रूरल एमएलए भूपत रेड्डी, बांसवाड़ा एमएलए पोचाराम श्रीनिवास रेड्डी, एमएलसी वीजी गौर, साबिका एमएलए बिगला गणेश गुप्ता और कमिश्नर पुलिस कलमेश्वर सिंह नवार के अलावा मुख्तलिफ सियासी जमातों के उम्मीदवारों वो कायदीन ने अपने अपने मुतय्यना पोलिंग स्टेशनों पर पहुंचकर अपने वोट हक से इस्तेफादा किया। మన దేశం మన ధర్మం మన ప్రజాస్వామ్యం బలపరచండి। అందరూ దయచేసి పోలింగ్ బూత్లకు వెళ్ళండి। మన బంధువుల్ని మిత్రుల్ని అన్నదమ్ముల్ని అందరిని కూడా తీసుకెళ్ళండి। కలిసి ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ ఫెస్టివల్లో పాల్గొనండి, ఓటు వేయండి। మేము ఇక్కడ ఓటు హక్కును వినియోగించడం జరిగింది। ఈ సందర్భంగా నేను యావత్ తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు కూడా నేను కోరుకునే ఏంటంటే, ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మన హక్కు ఖచ్చితంగా అందరూ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి। భారత ప్రధాని ఎవరు అనేది నిర్ణయించినటువంటి ఎన్నిక కాబట్టి జై శ్రీరామ్। ఇందూరు అర్బన్ నియోజక ప్రజలందరికీ కూడా నేను ఒక విన్నపము, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా। మీతో పాటు మీ బంధుమిత్రులు, కుటుంబ సమేతంగా స్నేహితులకు కూడా ఫోన్లు చేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను। ఓటు మన జన్మ హక్కు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో ఇచ్చిన వజ్రాయుధం ఓటు। ఈరోజు పోలింగ్ సర్లు కొనసాగుతూ ఉంది। పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది। ఈరోజు ఉదయం నుంచి నేను వివిధ పోలింగ్ స్టేషన్లో తిరిగినప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి హంగామా ఆర్భాటం లేకుండా చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది। పోలీస్ డిపార్ట్మెంట్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా। ఇదే విధంగా ప్రతి ఎన్నికలు కూడా జరగాలని చెప్పి సూచిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించాలని అని సూచిస్తూ జై హింద్, జై తెలంగాణ। నా స్వస్థలం గోలాన్మాన్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో నేను నా శ్రీమతి ఓటు వినియోగించడం జరిగింది। నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకి, ముఖ్యంగా నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకు ఇచ్చినటువంటి ఒక ఆయుధం। ఆ ఆయుధాన్ని కింద మనం ఉపయోగించలేకపోతే రాజకీయ లక్షణాలు లేని వాళ్ళు ఎన్నికే ప్రమాదం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। ఇప్పుడు 10 అయింది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంది కాబట్టి విధిగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మీకు తోచిన విధంగా బాగా ఆలోచించి ఎవరైతే మనకు రేపు ఉపయోగపడతారో, ఎవరికైతే రాజకీయ స్తోమత సత్తా ఉందో, ఎవరైతే పార్లమెంట్కి లాభం చేయగలుగుతారో ఆ అనుభవము, రాజకీయ నేపథ్యం చూసి ఓటు వేయవలసిందిగా నేను పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను।